ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత విభూతి యోగము 12-13 శ్లోకములు. పైన తెలిపిన భక్తి చక్కగా ఏర్పడుటకు, అభివృద్ధి నొందుటకు భగవద్ విభూతిని, భగవన్ మహిమను తెలుసుకొని ఉండుట అవసరమని భావించి, భగవానుని ద్వారా వానిని ఎరుంగదలంచిన వాడై అర్జునుడు మొట్టమొదట వారిని 7 శ్లోకముల ద్వారా సంస్తుతించి తుట్టతుదకు మీ విభూతిని వైభవమును ఎరింగింపుడు దేవా అని ప్రార్థించుచున్నాడు. భగవానుని బోధలను విని సంతోషమును పట్టలేకయు ఈ ప్రకారంగా సంస్తుతించుచున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. తాత్పర్యము: అర్జునుడు చెప్పెను, మీరు పరబ్రహ్మస్వరూపులు, పరంధాములు, పరమపద స్వరూపులు లేక గొప్ప తేజస్వరూపులు, పరమ పావన రూపులు. మిమ్ము నిత్యులుగను, ప్రకాశ స్వరూపులుగను, పరమ పురుషులుగను, ఆది దేవులుగను, జన్మరహితులుగను, సర్వవ్యాపకులుగను, ఋషులందరును, దేవర్షియగు నారదుడును, అసితుడును, దేవలుడును, వేదవ్యాస మహర్షియు చెప్పుచున్నారు. స్వయముగా మీరును ఆ ప్రకారమే మిమ్ము గూర్చి నాకు చెప్పుచున్నారు. వ్యాఖ్య: భక్తులపై భగవానుడు కరుణావర్షము కురిపించుచుండా అఖండమగు ఆ బోధను విని అర్జునుడు ప్రఫుల్లితాంతకరుణుడై తన ఆనందాతిరేకమును ఆపుకొనజాలక భగవానుని ఈ ప్రకారముగా స్తోత్రము చేయదొడంగెను. గురువు ఎడల ఇట్టి అనన్య భక్తి కలిగి ఉన్నప్పుడే గురువాక్యము శిష్యునకు చక్కగా హృదయంగమము కాగలదు. శ్రీకృష్ణ పరమాత్మ ఎట్టివాడు? పరబ్రహ్మస్వరూపుడు, పరంధాముడు, పరమపావనుడు, శాశ్వతుడు, ఆదిదేవుడు, జనన మరణ వర్జితుడు, సర్వవ్యాపకుడు. శ్రీకృష్ణుడు ఇట్టివాడని పేర్కొనిన మహనీయులు ఎవరు? సమస్త ఋషులు, నారదుడు, అసితుడు, దేవలుడు, వేదవ్యాసులు, శ్రీకృష్ణమూర్తి స్వయముగా అట్లే నుడివెను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.